అన్న సాయంత్రం ఉండి మనం మ్యాగీ చేసుకుందాం అన్నది. లాస్ట్ లో పిజ్జా సాస్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంది. ఈ చిన్న గ్యాస్ బుడ్డ ఎక్కడ చూస్తున్నారు కదా. హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచినారా? ఈ ఆదివారం అయితే నేను వచ్చేసి మా పిన్నల ఇంటికి వచ్చినాను. మా చెల్లుండి అన్న సాయంత్రం ఉండి మనం మ్యాగీ చేసుకుందాం అన్నది. సో దుకాణంలో పోయి ఇప్పి తీసుకొని వచ్చేసిన 10 రూపీస్ది. అది ఎట్లా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని హీట్ అయ్యేదాకా ఉంచుకొని దానిలో మ్యాగీ వేసేసుకోవాలి. మ్యాగీ బాయిల్ తర్వాత ఉల్లిగడ్డ, ఈ చిన్న గ్యాస్ బుడ్డ ఎక్కడ చూస్తున్నారు కదా, మా పిన్ని తీసుకుంది కొన్నది నా కోసమే, ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అని చెప్పి. ఫ్యూచర్ లో మీకు బ్యాచిలర్ కష్టాలు అని చెప్పి వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఈజీగా ఉండే కర్రీ నేర్చుకుందాం అని చెప్పేసి అంటే మా చెల్లుండి మ్యాగీ ఈజీగా అయిపోతుందన్నా అని చెప్పేసి అన్నది. చలో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. 2 minutes లో ఇప్పి అవుతుందని చెప్పేసి అన్నది మా చెల్లి. కానీ 20 minutes పట్టింది. అవన్నీ కట్ చేసుకొని అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని చేద్దాం అనేసరికి. బట్ మనం డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పేసి నేనంటే మా చెల్లుండి పిజ్జా సాస్, అదేంటి పిజ్జా సాసా సంథింగ్ ఏదో తీసుకొచ్చింది ఫ్రిడ్జ్ లో నుంచి. చలో స్టార్ట్ చేద్దామని చెప్పి చేశాను. ఫస్ట్ నాన్ స్టిక్ కడాయి అంటే ఇది డీమార్ట్ లో తీసుకొచ్చాను. 179 ఏమో సంథింగ్ పడింది. ఇక సోదంత ఎందుకు కానీ లాస్ట్ లో మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఈ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఈ మసాలా వేసేసుకొని దాంట్లో మ్యాగీ వేసేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్ లో పిజ్జా సాస్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంది కానీ పిజ్జా సాస్. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చలో ఇప్పుడు ఇక మన ఇప్పి రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చేద్దాం ఎట్లుందో. కానీ కిరాక్ టేస్ట్ ఉంది. మీరు ట్రై చేయండి, డిఫరెంట్ గా ట్రై చేయండి. ఇది పిజ్జా సాస్ వేసుకొని సూపర్ టేస్ట్ ఉంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మా చెల్లెదో చెప్తానంటే వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.